తినడం కూడా ఓ పండగే. మొరాకో మరి మాకో? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోన్న అల్పపీడనం రేపు తీవ్ర అల్పపీడనంగా బలపడి విశాఖ తీరాన్ని తాకే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు. సెప్టెంబర్ 2 నాటికి వాయుగుండంగా మారి తెలంగాణ మీదుగా పయనించే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. వెదర్ అప్డేట్స్ కి సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, గుడ్ మార్నింగ్ అరుణ. సరిగ్గా అల్పపీడనం విశాఖ తీరానికి 300 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో కేంద్రీకృతం అయింది. ఇది క్రమంగా విశాఖ వైపు దూసుకొస్తుంది. రేపు తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో గాలుల వేగం కూడా ఎక్కువగా ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని, ఎవరైతే సముద్రం మధ్యకు వెళ్ళి వేట చేస్తారో వారెవరూ కూడా వెళ్ళరాదని ఇప్పటికే వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అలాగే గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ప్రధానంగా దీని ప్రభావం ఉత్తరాంధ్రతో పాటు కోస్తా జిల్లాలు, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈరోజు రేపు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండనున్నాయని వాతావరణ నిపుణులు ఇప్పటికే వెల్లడించినటువంటి నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అలాగే తీర ప్రాంతంలో ఉండేటువంటి మత్స్యకారులు కావచ్చు, లేకపోతే తీర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు దీని ప్రభావం మరో 3 రోజుల పాటు కొనసాగబోతోంది. రేపు తీవ్ర అల్పపీడనంగా బలపడిన తర్వాత, ల్యాండ్ఫాల్ అయిన తర్వాత, అంటే తీరాన్ని తాకిన తర్వాత కూడా వాయుగుండంగా మరింత బలపడి దాని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అల్పపీడన గమనాన్ని అంచనా వేస్తూ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే అల్పపీడన ప్రభావంతో మొన్నటి నుంచి, అంటే గడిచిన 2 రోజులుగా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. అయితే రేపు తీవ్ర అల్పపీడనంగా మారి విశాఖ తీరానికి దగ్గరగా రానున్న నేపథ్యంలో దీని ప్రభావం మరింత పెరిగేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు తీరాన్ని తాకేటువంటి క్రమంలో కావచ్చు, లేదా తీరానికి దగ్గరగా వచ్చేటువంటి క్రమంలో కావచ్చు, పూర్తిగా గాలుల వేగం కావచ్చు, వర్షపాతం కావచ్చు అత్యధికంగా ఉండనున్న నేపథ్యంలోనే అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. విశాఖ తీర ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేసింది. మరోవైపు కోస్తా జిల్లాలైనటువంటి ఉభయ గోదావరితో పాటు కృష్ణా, గుంటూరు, అలాగే ఏలూరు జిల్లాలకు కూడా హై అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఆ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కానున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండనున్న నేపథ్యంలోనే పూర్తిగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది వాతావరణ శాఖ. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం ఉండబోతుంది. అలాగే అనకాపల్లిలో కూడా, అనకాపల్లి, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఏజెన్సీలో ఇప్పటికే గడిచిన 2 రోజులుగా కురుస్తున్నటువంటి వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు కూడా నేల కొరిగి ప్రయాణాలకు కూడా అంతరాయం కలిగినటువంటి పరిస్థితి. అయితే రేపు తీవ్ర అల్పపీడనంగా మారిన తర్వాత అల్పపీడనం తీరానికి మరింత దగ్గరగా వచ్చేటువంటి క్రమంలో పూర్తిగా వర్షపాతంతో పాటు గాలుల వేగం కూడా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. అరుణ. రైట్ అనిల్, థ్యాంక్ యూ.